Hello guys, welcome to the review of the movie Shambhala acted by Adi Sai Kumar గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నైట్ 9:30కి ప్రీమియర్ షో అయితే పడింది. సో అది చూసి ఇప్పుడు అరౌండ్ 12:23 అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. అండ్ మీకు మార్నింగ్ 7 o'clock అయితే ఇది షెడ్యూల్ పెడతారు. ఆ టైంకి మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా శంబాల సినిమా గురించి చెప్పాలంటే సినిమా అయితే బాగుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే బేసిక్గా సినిమాకి సంబంధించిన కంటెంట్ అంటే ఆ ట్రైలర్ అవన్నీ చూసినప్పుడు మేబీ ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగింది. బట్ వన్స్ మీరు మూవీలోకి ఎంటర్ అయిన తర్వాత హర్రర్ జోనర్ కూడా కనబడుతుంది. యాక్చువల్గా ఈ వీకెండ్కి ఈషా ఒకటే హర్రర్ జోనర్ సినిమా అనుకున్నాను నేను. బట్ లేదు, ఇది కూడా హర్రర్ జోనర్ని కలిగి ఉంది సినిమాలో అయితే. సో దాన్ని చాలా బాగా బ్లెండ్ చేశారు. అంటే ఈ డెవోషన్, మన హిస్టరీ అండ్ యూనో ఇప్పటి కాలం నాటి సైన్స్, ఆ నమ్మకాలు, ఆ తర్వాత దేవుణ్ణి నమ్మని వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వీటన్నిటిని కూడా ప్రాపర్గా బ్లెండ్ చేశారు. అంటే దేంట్లోని కూడా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళలేదు. సో జనరల్గా ఇప్పుడు ఈ నమ్మకాలు, మూఢనమ్మకాలు అనే పాయింట్లో కూడా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోలేదు. సో అంటే ఒక ప్రాబ్లం ఉంటే దానికి ఒక సొల్యూషన్ లాగా అది తప్ప ఇంకేం కనబడదు అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్ని అక్కడ వరకు బాగా చూపించారు. అండ్ దానికి సైన్స్ నుంచి ఒక సొల్యూషన్. సో ఈ సైన్స్, శాస్త్రం ఇవి రెండు కలగలిసే ఉంటాయి అనే సబ్జెక్టు దీన్ని చాలా బాగా చూపించారనిపించింది ఓవరాల్గా సినిమా అంతా చూసిన తర్వాత. బేసిక్గా ఆది సాయి కుమార్ గారిది సిఎస్ఐ సనాతన్ అని ఒక సినిమా ఉంటుంది. సిఎస్ఐ సనాతనే అనుకుంటా. ఈ సిఎస్ఐ సనాతన్ సినిమా చూసిన తర్వాత నేను ఆ రివ్యూలో ఒక మాట అన్నాను. ఏమనంటే ఆది సాయి కుమార్ గారి సినిమాలు ఇంకా నేను చూడను, ఎందుకంటే ఆయన సినిమాల స్టాండర్డ్ డే బై డే తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో అయితే అంటే ఆ సిఎస్ఐ సనాతన్ సినిమాలో కొన్ని పర్టికులర్ షార్ట్స్, కొన్ని పర్టికులర్ సీన్స్ అసలు సినిమా నాలెడ్జే లేకుండా ఆర్ కంప్లీట్ కేర్లెస్నెస్తో తీసిన ఫీలింగ్ అయితే కలిగి అసలు లిటరలీ అట్లా ఆది సాయి కుమార్ గారి సినిమాలంటేనే ఇంట్రెస్ట్ పోయేలాగా చేసింది సినిమా అది. సో ఆ టైంలో నేను ఆ మాట అన్నా ఇంకా ఆయన సినిమాలు చూడని చెప్పి. బట్ శంబాల అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ సినిమా చూసిన తర్వాత నా మాటలైతే వెనక్కి తీసుకుంటున్నా, ఎందుకంటే ఆది సాయి కుమార్ గారు ప్రూవ్డ్ ఇట్. అంటే ఈ సినిమాలో మటుకు ఆయన 100% ప్రూవ్ చేశారు. అసలు చాలా పర్ఫెక్ట్ అబ్బా. మొత్తం సినిమా అంతా కూడా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లోనే ఎక్కడో అక్కడక్కడ కొన్ని చోట్ల డ్రాప్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది తప్పిస్తే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ బ్లాస్ట్. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అసలు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎక్స్ట్రాడినరీ వేలో వెళ్తుంటుంది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. సో ప్రతి చోట కూడా ఏదో ఒక యూనిక్నెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద, చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఆ జాంబీరెడ్డి వైపు వస్తుంది. అంటే అటు తిరిగి ఆ జాంబీరెడ్డి జోన్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది నాకు. అండ్ నాకు వచ్చింది అంతా చూసిన తర్వాత. బట్ ఓవరాల్గా మూవీ అయితే గుడ్. సో అంటే చిన్న ఉన్నాయి, చిన్న డ్రాప్స్ ఉంటాయి. సో 1-2 చోట్ల ఆ సిమిలర్ ఫీలింగ్ అంటే ప్రీవియస్ కొన్ని సినిమాల్లో చూసిన ఫీలింగ్ ఇలాంటివి కొన్ని అనిపిస్తాయి. కానీ బట్ అదర్ దాన్ దట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం బాగుంది, చాలా బాగా అనిపించింది కొన్ని పర్టికులర్ పాయింట్స్లో అయితే మాత్రం. అండ్ సాయి కుమార్ గారి వాయిస్తో ఆ బ్యాక్ డ్రాప్ సీన్స్ అంటే ఆ రియాలిటీ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బ్యాక్ స్టోరీ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాటికి సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ ఉంటుంది. సో అది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఆల్మోస్ట్. మొత్తం మూవీ అంతా కూడా ఆల్మోస్ట్ చాలా బాగుంది.
సో కొన్ని డ్రాప్స్ సెకండ్ హాఫ్లో ఉంటాయి అండ్ 1-2 చోట్ల కొంచెం సిమిలర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇంతకుముందు కొన్ని సినిమాలతో. సో అదొక్కటే పాయింట్ తప్పిస్తే సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. ఆది సాయి కుమార్ గారు చాలా బాగా చేశారు అండ్ ఒక పర్ఫెక్ట్ రోల్ పడింది ఆయన తగ్గట్టుగా. అండ్ యూనో ఆ కథ వెళ్ళిన విధానం కూడా ఎక్కడా కూడా కథ నుంచి డైవర్ట్ అయిన ఫీలింగ్ రాదు. ఆ కథ మాత్రమే కనబడుతుంటుంది మన స్క్రీన్ మీద. ఎక్కడ కూడా అన్నెసరీ సీన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమీ కనబడవు, అన్నెసరీ క్యారెక్టర్స్ ఉండవు. అండ్ బేసిక్గా స్టార్టింగ్లో శంబాల గురించి ఒక పాట ఉంటుంది. ఇది కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆ పాటలో ఏదైతే మనకు కొన్ని చూపించారో అందులో ప్రతిదీ కూడా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి కనెక్ట్ అవుతుంది. సో ఆ ఇంటర్లింకింగ్ అనేది చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఓవరాల్గా యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అంటే హీరోయిన్ కావచ్చు, లేదంటే సపోర్టింగ్ రోల్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మొత్తం అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు చాలా బాగా చేశారు. ఆ సెకండ్ హాఫ్లో కొంతవరకు ఎమోషన్ కోసం ట్రై చేశారు ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో, బట్ అక్కడ అంతగా ఎమోషన్ వర్కౌట్ కాలేదు. కానీ ఓవరాల్గా స్టోరీ పరంగా ఆ పాయింట్ బాగుంది. సో అది అక్కడ అలా వర్కౌట్ అయింది అది. సో అదో అని అందుకే ఓవరాల్గా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు 100% పర్ఫెక్ట్గా చేశారు. సో వాళ్ళ సైడ్ నుంచి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ చాలా మంచి పాయింట్ తీసుకున్నారు అండ్ దాన్ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ యూనో అది కొన్నిసార్లు అది సినిమాకి సంబంధం ఉండాల్సిన అవసరం కూడా లేదు కథకి. కాకపోతే ఆ సీన్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చాలు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విరూపాక్ష సినిమాలో మీరు చూసినట్టయితే ఆ ట్రైన్ సీన్లో ఏంటి, ఇప్పుడు బేసిక్గా వాడు ఎలా చచ్చిపోయినా సరే ఆ పిల్ల ముందు చచ్చిపోయినట్టయితే ఆత్మ లోపలికి వెళ్ళిపోద్ది. కాకపోతే ఏంటంటే మనకు ఆ టైంకి ఒక థ్రిల్ ఇవ్వడం కోసం ఆ మూమెంట్ పెట్టారు. ట్రైన్ తప్పని గుర్తుంది ఆ టైంలో ఉలిక్కి పడ్డాం థియేటర్లో. సో అది వేరే విషయం. సో అలా ఉండి అలాంటి కొన్ని సీన్స్ ఉండి అది ఒకవేళ సినిమాకి ఆ స్టోరీకి కంప్లీట్గా నెససరీ అయ్యుండి కంప్లీట్గా అవసరం అయ్యుండి అలాంటి సీన్స్ పడితే ఇంకెలా ఉంటుంది. సో అలాంటివి ఒక 2-3 సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో అది బాగా అనిపించింది ఈ సినిమాలో. సో అది మెయిన్ డైరెక్టర్ ఆ పరంగా చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా కేర్ తీసుకున్నది ఈ విషయంలో అనిపించింది. సో డైరెక్షన్ పరంగా కూడా ఓవరాల్గా గుడ్. బట్ సెకండ్ హాఫ్లో అదే చెప్తున్నా కదా, ఒక 2-3 ప్లేసెస్లో చిన్న డ్రాప్ ఉంటుంది సినిమా. అండ్ తర్వాత అంటే ఆ పేస్ మిస్ అవుతుంటుంది. తర్వాత అదే 1 or 2 పాయింట్స్లో కొంచెం ఆ ప్రీవియస్ సినిమాలు చూసిన కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. సో అది పాయింట్ అంతే. సో ఓవరాల్గా డైరెక్షన్ అయితే గుడ్. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ ఎక్కువ లేవు, తక్కువే ఉంటాయి, ఓకే పర్లేదు. బీజిఎమ్స్ మటుకు కొన్ని సీన్స్లో ఓవర్ డామినేటింగ్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. అంటే సీన్ కంటే బీజిఎం ఇంకా హెవీగా ఉంటుంది. సో అది అనిపించింది. బీజిఎమ్స్ బాగున్నాయి, బాగా అనట్లేదు, బట్ దానికి తగ్గ సీన్ కాదేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంటుంది, అది పాయింట్. బట్ కొన్ని సీన్స్కి మటుకు చాలా బాగా జస్టిఫికేషన్ అయింది. సో బీజిఎమ్స్ ఆర్ వెరీ గుడ్. సో సాంగ్స్ ఆర్ ఓకే, నైస్, అది పాయింట్. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో ఆది సాయి కుమార్ గారికి ఒక సాలిడ్ కమ్బ్యాక్ సినిమా ఇదైతే మాత్రం, అది క్లియర్గా చెప్పొచ్చు. అండ్ యూనో ఆఫ్టర్ లాంగ్ టైం ఆది సాయి కుమార్ గారు ఒక సబ్జెక్ట్ ఉన్న స్టోరీతో రావడం అండ్ ఒక హిట్ అయ్యే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్తో రావడం, సో ఇదంతా కూడా అంటే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. బికాజ్ ఆయన సినిమాలు ఇప్పుడు ఈ ప్రేమ కావాలి, లవ్లీ ఆ టైంలో చూసాం కదా బాగానే. సో యూనో ఒక మంచి హీరో అవుతారు అంటే ఆ లవ్ ట్రాక్ అంటే ఆ లవ్లీ హీరో ఏదైతే ఆ పేరు ఉంటుందో, లైక్ ఉదయ్ కిరణ్ గారికి, తరుణ్ గారికి ఒకప్పుడు ఉండేదో, ఆ జోన్లో వెళ్తారో లేదంటే ముందుకు వేరే జోన్కి వెళ్తారో తెలియదు కానీ, బట్ మంచి స్టార్ హీరో అవుతారు, పెద్ద హీరో అవుతారు, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగేది అప్పట్లో. తర్వాత చాన్నాళ్ళ పాటు ఆయన వెనకబడిపోయి ఇంకా కంప్లీట్గా క్విట్ ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా కలిగిన తర్వాత ఫైనల్గా ఆయన నుంచి ఒక సాలిడ్ కంబ్యాక్ అయితే పడింది. సో అది మెయిన్, ఆ రకంగా ఇది చాలా బాగా అనిపించిన సినిమా కూడా. సో అది పాయింట్. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ శంబాల సినిమా గురించి చెప్పాలంటే, శంబాల ఈ సినిమా చాలా గట్టిగా సౌండ్ చేస్తుంది. అది ఎందుకన్నానో సినిమా మొత్తం చూశాక మీకు అర్థమవుతుంది, క్లైమాక్స్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే అలాగే 4.2 out of 5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లైక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు స్మైదర్ ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో, బాయ్.